హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ టంగ్ అని క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ఈరోజు వీడియో ఏంటా అని చూస్తున్నారా? నేనైతే ఈరోజు కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే డిజైన్ చేశానండి. మాక్సిమం అన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. 10 అవుట్‌ఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ముందుకు వచ్చేసానండి. అవి ఏంటన్నది నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు నేను చూపించబోయే అవుట్‌ఫిట్స్‌లో ఫస్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి వైట్ పాండా ఫ్రాక్ అండి ఇది. జార్జెట్ క్లాత్. అసలు క్లాత్ అయితే సూపర్ ఉందండి. అసలు ఇది వైట్ పాండాస్ క్లాత్ చాలా బాగుందండి. ఫుల్ శారీ అయితే యూజ్ చేశాను నేను. ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ వచ్చింది. ఆ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేశాను హ్యాండ్స్ కి. కస్టమర్ రిక్వైర్మెంట్ అండి ఇది. చూసారా మీకు కనిపిస్తుందా? హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. వేసుకున్నా కూడా కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పైపింగ్ కూడా ఇదిగోండి మీ బ్లౌజ్ పీస్ లో బ్లూ కలర్ నెక్ అయితే పైపింగ్ ఇచ్చాను. ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తానండి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర కూడా చూసారా, ఇక్కడ ఓపెన్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. సరే ఇదిగోండి ఆల్ రౌండ్ చుట్టూ పైపింగ్ ఇచ్చేసి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. చాక్లెట్స్ చిన్న చిన్న మినీ చాక్లెట్స్ మిడిల్ లో వచ్చేసి చిన్న పర్ల్ అయితే ఇచ్చేసానండి హ్యాండ్స్ కి. మనకి రిక్వైర్మెంట్ పిక్ ఇచ్చారండి కస్టమర్స్. దాని ప్రకారం మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసాం హ్యాండ్స్. హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా. ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి చూసారా. ఫుల్ గేర్ వస్తుందండి ఇది. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఇది. క్లాత్ అయితే ఫుల్ జార్జెట్ క్లాత్. దీనికైతే మేము లైనింగ్ కూడా క్రేప్ లైనింగ్ యూజ్ చేసామండి. ఫుల్ క్రేప్ లైనింగ్. క్రేప్ లైనింగ్ అయితే 3.5 మీటర్స్ అయితే క్రేప్ లైనింగ్ పట్టింది మాకు క్లాత్. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుందండి ఇది. ఫుల్ సర్కిల్ చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఫ్రాక్ వచ్చేసి. చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. నేను ఇది కూడా హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ ట్రై చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ లో వేసి మిడిల్ లో తెలియ విధంగా వేసాను. బాగుంది చూసారా. నేను నెక్స్ట్ చూపించబోయే అవుట్ఫిట్స్ అన్నింటిలో కూడా మీకు ఏది బాగా నచ్చింది అన్నది కూడా నాకు లాస్ట్ వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి. ఇదిగోండి హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. మనం వైట్ చూపించాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అవుట్ఫిట్ అండి ఇది. ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రాక్స్ అన్ని కూడా కస్టమర్ వేనండి. అన్ని కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇంచుమించుగా యాస్టీజ్ మోడల్ వచ్చినాయి. ఇందులో అయితే 8 ఫ్రాక్స్ వచ్చేసి ఒక్కలవే, మిగతా 3 వచ్చేసి వేరే వాళ్ళన్నీ కూడా ఇంచుమించుగా ఒక మోడల్లోనే కుట్టించుకున్నారండి. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ పైన ఫ్లోరల్. ఇది కూడా లైట్ వెయిట్ క్లాత్ అండి. క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ గా కూడా ఉంది. వీళ్ళు కూడా పెద్దగా ఏమీ చెప్పలేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదిగోండి నార్మల్ రౌండ్ నెక్ స్టిచ్ చేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా టై చేసుకోవడానికి ఇదిగోండి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశానండి. ఇది కూడా ఫుల్ ఫ్లేర్, ఫుల్ సర్కిల్ వస్తుంది అంబ్రెల్లా మీకు. మీకు బ్లాక్ అనేసరికి కలర్ చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ సర్కిల్, పెద్దగా మోడల్ లేకపోయినా వేసుకుంటే అవుట్లుక్ అయితే అసలు అద్దరిపోయిందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఫుల్ సర్కిల్ వస్తుంది మనకి, సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. చాలా బాగుంది కదా, చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుందండి ఇది. ఇదిగోండి ఫ్లేర్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఫుల్ చూసారా. జిగ్ కూడా అయిపోయింది. జిగ్ కూడా చేంజ్ చేసాను. దీనికి కూడా క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను. క్రేప్ లైనింగ్ వచ్చేసి దీనికి 4 మీటర్స్ పట్టిందండి. ఒక లైనింగ్ అనేది మనకి హైట్ ను బట్టి వస్తుంది లైనింగ్. తక్కువ హైట్ ఉంటే ఒకలా పడుతుంది లైనింగ్, ఎక్కువ హైట్ ఉంటే ఇంకొకలా పడుతుంది. దాన్ని బట్టి లైనింగ్ అయితే మనం యూజ్ చేస్తామండి. క్రేపే యూజ్ చేస్తాం లైనింగ్. బాడీ పార్ట్ అయితే నేను క్రేప్ కాటన్ రెండు కూడా యూజ్ చేస్తానండి. దీనికైతే వేయలేదు, కస్టమర్ వద్దన్నారు. ఓన్లీ క్రేప్ లైనింగ్ ఒకటే యూజ్ చేశాను. యాక్చువల్గా అయితే క్రేప్ కాటన్ రెండు లైనింగ్ యూజ్ చేసి ఏమవుతుందంటే మనకి బాడీ పార్ట్ స్టిఫ్ గా ఉండి చాలా బాగుంటుంది అవుట్పుట్. చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది. మనం ఓన్లీ క్రేప్ వేస్తే ఏమైపోతుందంటే చాలా ఇలా వేలాడినట్టు అలా ఉంటుంది. మనకు అదే కాటన్ క్రేప్ రెండు వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది ఫైనల్ గా. ఇది వచ్చేసి నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్, దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇదిగోండి శారీ అంతా ప్లెయిన్ వచ్చి బార్డర్ హైలైట్ అవుతుంది ఈ శారీకి. ఇదిగోండి చూసారా. ఇది కూడా ఫుల్ శారీ అండి. ఇప్పుడు నేను కుట్టిన అన్ని కూడా మీకు చూపించే ఫ్రాక్స్ అన్ని కూడా ఫుల్ శారీస్ అండి. ఇది ఫుల్ శారీస్ అయితేనే మీకు ఫ్రాక్స్ అయితే చూడడానికి అందంగా ఉంటాయి. మనకి తక్కువ తక్కువ క్లాత్లతో కుట్టుకుంటే ఫినిషింగ్ అన్న నీట్ గా ఉండవండి. అందుకని చెప్పి ఫుల్ శారీస్. ఇది కూడా ఇదిగోండి కింద బార్డర్ తో పైపింగ్ అయితే ఇచ్చేసాను. జస్ట్ రౌండ్ నెక్ అండి, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసాను. హ్యాండ్స్ హైలైట్ అండి. ఇందులో హ్యాండ్స్ చాలా బాగుంటాయి. ఇదిగోండి
మనకి పై వైపున బార్డర్ తీసేస్తాం కదా, ఆ తీసేసిన బార్డర్ తో ఈ విధంగా 2 లేయర్స్ అయితే హ్యాండ్స్ ఇచ్చేసాం మనం. ఇదిగోండి ఫ్రిల్స్. కస్టమర్స్ మనకి రిఫరెన్స్ పిక్స్ అయితే ఇచ్చారండి, ఆ పిక్స్ ప్రకారం మనం అయితే స్టిచ్ చేస్తాము. ఇదిగోండి హ్యాండ్స్ చూసారా ఎంత ఫ్లఫీగా బుజ్జిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి చూడండి, బుద్ధిగా ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా ఫుల్ శారీ కాబట్టి మనకు అవుట్పుట్ అయితే అసలు చూడాల్సిన అవసరం లేదండి. అసలు ఇదిగోండి ఫుల్ అంటే ఫుల్ గేర్ వస్తుంది. చూసారా మీకు కనిపిస్తుంది, ఫుల్ గేర్ బార్డర్. బాగుంది చూడండి వచ్చేసి ఇది. ఇంకా నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదైతే చింతపిక్క కలర్ అంటారు కదా, అంటే బ్రౌన్ షేడ్, బ్రౌన్ కి పైన బ్లూ కలర్ వచ్చినాయి ఫ్లవర్స్ అవిని. అదే సేమ్ యాజ్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారు. మనం ఈ బ్లౌజ్ పీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఆలోచించి నేనైతే ఒక లేయర్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చేసానండి. ఇది కూడా ఫుల్ సర్కిల్, ఈ టాప్ కూడా ఫుల్ అంటే ఫుల్ గేర్ అండి, ఇది ఫుల్ గేర్ వస్తుంది. దీనికి కూడా సేఫ్ లైనింగ్ 4 మీటర్స్ అయితే యూజ్ చేసాము. ఇది హైట్ ఉంటారు కస్టమర్, అందుకని చెప్పి. ఇదిగోండి ఫ్రంట్ అయితే నార్మల్ అన్ని కూడా రౌండ్ నెక్, దీనికి కూడా జస్ట్ నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసానండి. ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్. బాడీ పార్ట్ వచ్చేసి పళ్ళులో యూజ్ చేశాను. ఇదిగోండి హ్యాంగింగ్స్ కూడా సేమ్ యాజ్ వచ్చినాయి. ఇదిగోండి చూసారా బాగున్నాయి కదా. హ్యాండ్స్ వచ్చేసి ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో అవుట్లుక్ చూపిస్తాను జస్ట్ మీకు ఐడియా కోసం. ఇదిగోండి చూసారా హ్యాండ్స్ 1 2 3 లేయర్స్ అయితే వేసేసాను. దీనికి మళ్ళీ కింద కనిపించకుండా అండర్ ఆర్మ్స్ కనిపించకుండా హ్యాండ్ అయితే ఇస్తానండి. ఇదిగోండి మనకి ఏంటంటే ఇవాళ పైకి లెగ్సినా కూడా మనకైతే కనిపించకుండా నీట్గా కవర్ అవుతుందండి. ఇదిగోండి 3 లేయర్స్ హ్యాండ్స్. ఫుల్ సర్కిల్ వస్తుంది, ఇది కూడా ఫుల్ గేర్. అన్నీ కూడా ఫుల్ గేర్స్ అండి, ఫుల్ సర్కిల్ లాంగ్ చేస్తాయి. మీకు ఇలా గేర్ వస్తేనే ఫ్రాక్ అనేది అందంగా చాలా ఎలివేట్ అవుతుంది మంచిగా. ఫుల్ సర్కిల్ బ్రౌన్ కలర్, ఇది బ్రౌన్ కి బ్లూ, ఈ బ్లూ లేయర్ వేయడం వల్ల మన ఫ్రాక్ కి హైలైట్ అనేది అయిందండి. ఇదిగోండి బాగుంది కదా. సౌండ్ చేయకురా ఎదవా. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి. ఇది నేను కుట్టినప్పుడు ఎందుకో శారీ చూస్తే నాకు పెద్దగా అనిపించలేదు, కుట్టిన తర్వాత అవుట్పుట్ అయితే అసలు చాలా బాగుందండి. కింద డిజైన్ వల్ల మనకి ఫ్రాక్ అనేది ఫుల్ హైలైట్ అయిపోయింది. అసలు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ అయితే కుట్టినప్పుడు అయితే పెద్ద ఏం నాకేం అనిపించలేదు. ఇప్పుడు ఇక బాడీకి ఒక పార్టీకి రావటం, ఇదిగోండి ఇది ఒక పార్టీకి ఈ విధంగా డిజైన్ రావడం వల్ల మనకి హైలైట్ అయిందండి, చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా మనకి కింద బార్డర్ ఇచ్చాడు ఇది, దీన్ని మనం హ్యాండ్స్ కింద ఈ విధంగా ఫుల్ ఫ్రిల్స్ అయితే పెట్టేసాం మనం 2 హ్యాండ్స్ కూడా. చాలా బాగుంది అవుట్పుట్ అయితే. ఇదిగోండి బ్లూ కలర్ మన కూర రావడం వల్ల జిగ్జాగ్ కూడా అవసరం ఉండదు మాక్సిమం. అవసరం అయితే చేయించుకోవచ్చు, నేనైతే చేయించలేదండి. అలా కూర ఉంటే కొన్ని అట్లా లుక్ బాగుంటాయి. ఈ డిజైన్ అయితే చుట్టూ వచ్చిందండి, మనకి ఫ్రాక్ చుట్టూ కూడా డిజైన్ అనిపించింది. ఇదిగోండి ఇది కూడా ఫుల్ అండి, ఫుల్ శారీతో పెట్టిన వల్ల మనకి గేర్ అనేది ఫుల్ వచ్చింది. ఇదిగోండి లుక్ చూసారు అసలు ఎంత బాగుందో కదా. ఫుల్ ఫ్రాక్ పిక్ వీలైతే నేను సైడ్లో యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఫుల్ సర్కిల్, ఫుల్ గేర్. ప్రింట్స్ అది కూడా చాలా బాగా వచ్చినాయి అండి, మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఫ్రాక్ పిక్ కదా ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా ఫ్రాకే, సింపుల్ అండి, పెద్దగా మోడల్స్ ఏమి కాదు, జస్ట్ హ్యాండ్స్ ఒక్కటే మార్చాను అన్నిటికి కూడా మోడల్స్. ఇదిగోండి పోల్కా డాట్స్, ఇవి డాట్స్ వచ్చింది బ్లూ మీద వైట్ డాట్స్. ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా, ఫుల్ సర్కిల్ అండి, ఫుల్ గేర్ వస్తుంది. ఇది కూడా అంబ్రెల్లా. ఫ్రంట్ ఇదిగోండి బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ పెట్టాను. ఇదిగోన్నాడు ఫ్రిల్స్ వచ్చినాయి షోల్డర్ దగ్గర. వేసుకుంటే మీకు ఈ మోడల్ ఏంటన్నది అర్థమవుతుంది, ఇలా చూస్తున్న వాళ్ళు మీకు ఏం తెలియట్లేనట్టుంది. ఇది కూడా ఫుల్ అంటే ఫుల్ సర్కిల్, ఇది కూడా ఫుల్ శారీనే. దీనికి లేస్ వచ్చింది, ఆ లేస్ నేను యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ లేస్ మనం కుట్టేసరికి ఆల్రెడీ ఫోల్డ్ అయిపోతూ ఉంది, అందుకని చెప్పి నేనైతే దాన్ని తీసేసాను లేస్ని. ఇదిగోండి ఫుల్ సర్కిల్, ఫుల్ అంబ్రెల్లా.
సర్కిల్ అంబ్రెల్లా అంటే మొత్తం చుట్టూ వచ్చేస్తుంది కదా, దానివల్ల ఏంటంటే ఇదిగోండి. అదే మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంత గేర్ మనకు కనిపించదు. లైనింగ్ ఎంత వరకు అయితే సాగుతుందో అంతే సాగుతుంది మనకు. అందుకని చెప్పి కుట్టినప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అయితే అటాచ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదిగోండి. నెక్స్ట్ ఇది సీ గ్రీన్ కలర్ అండి ఫ్రాక్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది కలర్. నా పర్సనల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్. క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి, క్లాత్ అంతా బాగుంది. ఇది అన్ని కూడా మొత్తం జిగ్జాగ్స్ అన్ని కూడా అయిపోయినాయండి. జిగ్జాగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. క్లాత్ బట్టి కూడా జిగ్జాగ్ వస్తుందండి. వాళ్ళు సరిగ్గా వేయలేదు అని కూడా అనుకోకూడదు. మన క్లాత్ బట్టి ఒక క్లాత్ ఒకలా వస్తుంది జిగ్జాగ్ అనేది. ఇదిగోండి, ఇదైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కి ఇదిగోండి ఈ విధంగా హ్యాంగింగ్స్. ప్రతి ఫ్రాక్ కి కూడా హ్యాంగింగ్స్ కామన్ కంపల్సరీ. ఇదిగోండి, దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇవ్వండి ఈ విధంగా 3 లేయర్స్. 3 లేయర్స్ లోపల ఇక్కడ ఈ హ్యాండ్ అనేది కామన్ అండి. మనకు అండర్ ఆర్మ్స్ కనిపించకుండా నీట్ గా ఫినిషింగ్ ఉంటానికి అని చెప్పి అది కామన్. ఇదిగోండి 3 లేయర్స్ హ్యాండ్స్. హ్యాండ్స్ బాగున్నాయి కదండి, చాలా బాగా అనిపించాయి హ్యాండ్స్. మన సమ్మర్ లో కూడా హాయిగా ఉంటాయండి హ్యాండ్స్ అయితే, చాలా నీట్ గా ఉంటాయి. ఇవి గాలి ఫ్రీగా ఉంది, చాలా బాగుంటాయి. స్లీవ్లెస్ అలవాటు ఉన్న వాళ్ళైతే లోపల హ్యాండ్ అయితే అవసరం ఉండదు, మనకి వేసుకోకలేదు. ఇదిగోండి, ఇది కూడా ఫుల్ గేర్, ఫుల్ సర్కిల్, ఫుల్ గేర్ వస్తుంది చూడండి. ఫుల్ గేర్ సర్కిల్ రౌండ్ తిరిగేస్తుంది మొత్తం. దీనికి కూడా 4 మీటర్స్ అయితే మనం క్రేప్ లైనింగ్ అని యూజ్ చేస్తామండి. నేను బాడీకి చెప్పాను కదా కాటన్ లైనింగ్ యూజ్ చేస్తానని, దీనికి అయితే యూజ్ చేయలేదు నేను. కస్టమర్స్ వద్దన్నారు అందుకని చెప్పి నేను యూజ్ చేయలేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదిగోండి నెక్స్ట్, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫ్రంట్ జస్ట్ నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ కూడా నార్మల్ రౌండ్ నెక్ అండి. దీనికి చూసారా, దీనికి కూడా హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈజ్, బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా కామన్. ఇవన్నీ కూడా చెప్పాను కదండి 8 ఫ్రాక్స్ ఒకరివే సేమ్ ఇంజిన్ ఒకటే మోడల్ ఉంటాయని చెప్పి. వాల్ ఫ్రాక్స్ అండి ఒకరివే 8. ఇదిగోండి హ్యాండ్స్ 1 2 3. ఈ ప్లెయిన్ అయితే బ్లౌజ్ పీస్ అండి, నేను దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి 3 లేయర్స్ అయితే వేస్తానండి. లోపల హ్యాండ్ వచ్చేసి కామన్గా హ్యాండ్. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది ఫినిషింగ్, బాగుంటాయి చూడడానికి, డిజైనర్గా కూడా ఉంటాయి, బాగుంటాయి. ఫ్రంట్ బ్యాక్ చెప్పాను కదా నార్మల్ రౌండ్ నెక్. ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా. ఇవన్నీ కూడా ఫుల్ శారీసే కాబట్టి అన్నీ కూడా ఫుల్ సర్కిల్గా వస్తాయండి మీకు. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా, ఫుల్ అంటే ఫుల్ వేర్. దీనికి కూడా లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి ఇది కూడా నేనే స్టిచ్ చేశాను లాస్ట్ టైం. దీనికి లాస్ట్ లో అంతా స్టిచ్ చేసిన తర్వాత హ్యాంగింగ్స్ అయితే క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదండి, అందుకని హ్యాంగింగ్స్ అయితే నేను పెట్టలేదు. ఇది ఇప్పుడు నాకు ఈ ఫ్రాక్స్ అన్నిటికీ కూడా మెజర్మెంట్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్ ఫ్రాక్ సరే అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను నేను. ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి, బటర్ఫ్లైస్ వచ్చే చూసారు దీని మీద. ఇవి కూడా హ్యాండ్స్ సేమ్ 3 లేయర్స్ సేమ్. ఇది కూడా చూసారా చాలా బాగున్నాయి, నీట్ గా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్స్ అయితే ఇవన్నీ. ఇది కూడా ఫుల్ సర్కిల్ అండి, ఇది కూడా ఫుల్ శారీ. ఇది కుట్టి ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది రావుడికి. దానికి చాలా నచ్చుతుంది ఈ ఫ్రాక్, చాలా బాగా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేశానని చెప్పి రావుడికి చాలా బాగుంది. అందుకని చెప్పి ఈ మోడల్లోనే స్టిచ్ చేయమని చెప్పి ఇంకో 7 అయితే ఇచ్చారు మనకి. సేమ్ దీని ప్రకారం యాజ్ యూజ్ స్టిచ్ చేద్దాం. మనకి ఫుల్ సర్కిల్, ఇది కూడా బాగుంది కదా. దీనికి కూడా క్రేప్ లైనింగ్ 4 మీటర్స్ అయితే యూజ్ చేస్తాం. ఆవిడ కొంచెం కస్టమర్ అనేది హైట్ ఉంటారండి, దానివల్ల ఏంటంటే లైనింగ్ మనకి 4 మీటర్స్ పట్టేసింది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఇది బ్లాక్, అందరికి ఫేవరెట్ కలర్ మనకి బ్లాక్ కలర్. ఇది చాలా బాగుంది, క్లాత్ అయితే సూపర్ అని ఇంకా అస్సలు చెప్పవసరం లేదు. ఇలాంటి క్లాత్లు కుట్టుకుంటే మనకి ఏంటంటే ఎక్కడికన్నా చిన్న చిన్న జర్నీస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ వెళ్ళడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లోరల్ అనేది ఇప్పుడు ఎలాగ ఫ్యాషనే కాబట్టి ఈ క్లాత్స్ కూడా లైట్ వెయిట్ గా ఉంటాయండి, మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి, మనకి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి, బాడీ కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి మనకి. ఇవన్నది జార్జెట్ షిఫాన్స్ ఇవన్నీ బాగుంటాయి మనం కుట్టుకోవడానికి. ఇది కూడా సేమ్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చేసి బ్లాక్ పైపింగ్ అనేది ఇస్తానండి. బ్యాక్ కూడా ఇదిగోండి హ్యాంగింగ్స్ ఈ విధంగా వచ్చేసే బ్యాక్. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా సేమ్ 3 లేయర్స్ వచ్చింది. ఇది బ్లాక్ వల్ల చూసారా ఎంత బాగుందో కదా,
చాలా బాగుంది. ఇదిగోండి 3 లేయర్స్. దీనికి కూడా లోపల హ్యాండ్ అన్నది కామన్గా వేసాను. ఇదిగోండి వచ్చేసాయి మొత్తం అన్ని ఫ్రాక్స్ అయిపోయినాయి అనుకున్నాను. ఇదే లాస్ట్ ఫ్రాక్. ఇంకా రిమైనింగ్ ఇంకేమన్నా ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఇది కూడా చూసారా ఫుల్ సర్కిల్ ఫ్లోరల్ అయితే అదిరిపోయింది కదండి. ప్రింట్ చాలా బాగుంది. దీనికి కూడా మనం రేట్ పైన 4 మీటర్స్ అయితే యూస్ చేసాం. 4 మీటర్స్ కంపల్సరీ. హైట్ తక్కువ ఉంటే 3.5, ఇంకా తక్కువ ఉంటే 3 మీటర్స్ అలా సరిపోతుంది. మన హైట్ని బట్టి లైనింగ్ అనేది పడుతుంది. ఇదిగోండి ఫుల్ సర్కిల్ ఫుల్ రియర్ బాగుంది కదా. ఇవన్నీ ఇప్పుడు జిగ్జాగ్స్ కూడా అయిపోయినాయండి. అంతేనండి టోటల్ అవుట్ఫిట్స్ అన్ని మీకు ఎలా అనిపించినాయి, ఇప్పుడు నేను చూపించిన అన్నిటిలో మీకు ఏది బాగా నచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. స్టిచ్చింగ్కి మీరు ఎవరికన్నా కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలన్నది నేను మీకు కామెంట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ కూడా మాత్రం అస్సలు మర్చిపోదండి. మీరు పెట్టే లైక్ వల్ల మా వీడియో కొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి వీడియో చూసి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.